జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. చేర్యాలలోని ఎస్ఎల్ఎన్ కాలనీలోని ఓ కిరాణా దుకాణంతో పాటు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. దుకాణంలో ఉన్న 11,000 రూపాయల నగదుతో పాటు ఓ ఇంట్లో 2 తులాల బంగారాన్ని అపహరించారు. ఇంటి యజమాని ప్రసాద్ రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఊరికి వెళ్లడంతో చోరీ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కీసర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్లోజ్ టీంతో పాటు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. చేర్యాలలోని ఎస్ఎల్ఎన్ కాలనీలోని ఓ కిరాణా దుకాణంతో పాటు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. దుకాణంలో ఉన్న 11,000 రూపాయల నగదుతో పాటు ఓ ఇంట్లో 2 తులాల బంగారాన్ని అపహరించారు. ఇంటి యజమాని ప్రసాద్ రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఊరికి వెళ్లడంతో చోరీ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కీసర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీంతో పాటు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ కిరాణా దుకాణంతో పాటు ఇంట్లోకి చోరీకి పాల్పడ్డారు. మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ దొంగతనం కేసుకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ లో నమోదైనటువంటి దృశ్యాలను ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నావు. ముఖ్యంగా ఎస్ఎల్ఎల్ కాలనీలో అర్ధరాత్రి ఒక కిరాణా షాప్ లో దొంగ చొరబడి 2 తులాల బంగారంతో పాటు నగదు, మరోవైపు కిరాణా షాప్ లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు కూడా దొంగలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంటి యజమాని ప్రసాద్ రాజు కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లడంతో ఆ దొంగతనం కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కెమెరాలను ఎత్తి పరిశీలించిన తర్వాత ఆ దొంగను కూడా గుర్తించి ప్రస్తుతం అతను పరారులో ఉన్నాడు. మరోవైపు షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా తూముకుంట వద్ద నగల దుకాణంలో కూడా చోరీ జరిగింది. 2 ప్రాంతాల్లో జరిగినటువంటి చోరీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అందులో 30 కిలోల వెండి, 300 గ్రాముల బంగారం కూడా చోరీ జరిగింది. 2 కేసులకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరు గతంలో వీరిపైన కేసులు ఉన్నాయి, గతంలో వీళ్ళు పాత నిందితులుగానే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని పట్టుకున్నట్లయితే మరికొన్ని దొంగతనం కేసులు కూడా ఇటీవల కాలంలో గడిచినటువంటి వారం రోజులు అదే ప్రాంతాల్లో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ దొంగతనాలకి వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు ఈ కేసులకు 2 కేసులకు సంబంధించి కూడా పోలీసులు ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ్.